సియాచిన్లో ప్రాణాలను కోల్పోయిన జవాన్ ముస్తాక్ అంత్యక్రియలు మరికాసేపట్లో ప్రారంభం కాబోతూ ఉన్నాయి. కర్నూలు జిల్లా పార్నేపల్లిలో సైనిక లాంఛనాలతో ముస్తాక్ అంత్యక్రియలు జరుగుతాయి. అమర జవాన్కు కడసారి వీడ్కోలు పలికేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో గ్రామస్తులంతా తరలివచ్చారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ ముస్తాక్ అంత్యక్రియలకు హాజరవుతారు. ముస్తాక్ కుటుంబ సభ్యుల్ని ఆయన పరామర్శిస్తారు. సియాచిన్లో మంచు చర్యలు విరిగిపడి ప్రాణాలను కోల్పోయిన వీర జవాన్ ముస్తాక్ అంత్యక్రియలు కర్నూలు జిల్లా పార్నేపల్లిలో మరికాసేపట్లోనే ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి అలాగే ప్రతిపక్ష నేత జగన్ ముస్తాక్ అంత్యక్రియలకు హాజరవుతారు. అక్కడి నుంచి పూర్తి డీటెయిల్స్ ని మనకి చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. ఓటు చంద్రశేఖర్. మమత, ప్రస్తుతం మనం పార్నపల్లిలో ఉన్న ముస్తాక్ మృతదేహం అర్ధరాత్రి 12 గంటలకు పార్నపల్లికి చేరుకుంది. గ్రామస్తులు కన్నీటితో ముస్తాక్ మృతదేహానికి స్వాగతం పలికారు. గ్రామంలోకి ప్రవేశించిన వెంటనే వేలాది మంది గ్రామస్తులు మృతదేహాన్ని అనుసరిస్తూ జోహార్ ముస్తాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ నినాదాలు మిన్నుముట్టాయి. ప్రస్తుతం అంత్యక్రియలకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఆర్మీ ఉన్నతాధికారి మేజర్ నరేన్ బాబు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, సియాచిన్లో పరిస్థితులు ఎలా ఉంటాయి? ఈ మృతికి సంబంధించి వివరాలు చెప్పండి. సియాచిన్ అనేది మొత్తం విశ్వంలో వరల్డ్స్ హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్. అది అక్కడ మీకు 20,000 ఫీట్ పైన ఒక డిప్లాయ్మెంట్ ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ లొకేషన్. మనకి సరిహద్దుల్లో 2 దేశాల మధ్యలో ఇండియా లొకేషన్ ఉంది. సో అది చాలా ఇంపార్టెంట్ మనకి. అది చాలా ఏళ్ళ నుంచి ఇండియన్ ఆర్మీ అక్కడ డిప్లాయిడ్ అయి ఉంది. అది చాలా కష్ట పరిస్థితుల్లో అక్కడ మానవజీవం ఇంకా ఏమీ లేని ప్లేసెస్లో ఇతను 19 మద్రాస్ రెజిమెంట్ అక్కడ డిప్లాయిడ్ అయి ఉంది. అండ్ ఆ డిప్లాయ్ అయిన రోజు ఒకరోజు 3rd ఫిబ్రవరి రోజున స్లాబ్ అవలాంచ్ సోనం పోస్ట్ మీద పడటంతో ఈ 10 మంది ఇరుక్కుపోయారు. దాని తర్వాత మొన్న 9th తను అందరి బాడీస్ తీయగలిగారు. అంత్యక్రియలు ఇప్పుడు ఏ విధంగా జరుగుతున్నాయి? సైనిక లాంఛనాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? అంటే 2 ఉంటాయండి. వాళ్ళ లోకల్ వాళ్ళ బిలీఫ్స్ వాళ్ళు బట్టి పూజలు జరుగుతాయి. పూజలు జరిగిన తర్వాత ఫుల్ మిలిటరీ ఆనర్స్తో అంత్యక్రియలు జరుగుతాయి. జరిగి వాళ్ళ నెక్స్ట్ ఆఫ్ కిన్ వాళ్ళ వైఫ్కి మేము ఇండియన్ ఫ్లాగ్ ఇస్తాము. మీరు అంటే ముస్తాక్ మృతదేహాన్ని తీసుకొని వచ్చారు, అక్కడ నుంచి కోఆర్డినేట్ చేస్తున్నారు. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇక్కడున్న చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఆర్మీ అది ఉన్నతాధికారి. నిన్న రాత్రి వచ్చాము. నిన్న నిజంగా ఊరు బయటకు వచ్చి ముస్తాక్ని వెల్కమ్ చేశారు. లోకల్ సపోర్ట్ చూసి నిజంగా మాకు చాలా గర్వకారణంగా ఉండింది. లోకల్ సపోర్ట్ అవసరం, ఎందుకంటే రేపు ఫ్యామిలీకి కంటిన్యూస్గా సపోర్ట్ ఉండాలి. అది ఊరు వాళ్ళు గట్టిగా సపోర్ట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళకి మంచి ధైర్యం ఉంటుంది. నెక్స్ట్ ముందుకు వెళ్ళి ఫైట్ చేయడానికి లైఫ్లో. కానీ రేపు ఎంప్లాయ్మెంట్ చిన్న పిల్లోడు ఉన్నాడు, తను కూడా పైకి తీసుకురావాలంటే ఊరు సపోర్ట్ ఉండాలి. సో ఈ ఊరిని రాత్రి ఇవాళ పొద్దున్న నుంచి చూసి నిజంగా మాకు చాలా సంతోషమైన విషయం. అండ్ ఇట్లానే సపోర్ట్ ఉండాలి. మన దేశం కోసం పోరాడే సైనికులకి, మళ్ళీ ప్రాణాలు అర్పించిన సైనికులకి మనం ఎప్పుడైనా ఎలాంటి ప్లేస్లో అయినా కంటిన్యూస్గా సపోర్ట్ ఇస్తూ ఉండాలి. ముస్తాక్తో పాటు 10 రోజుల క్రితం వరకు కలిసి పనిచేసిన సైనికులు ఉన్నారు. వాళ్ళంతా కడసారి వీడ్కోలు పలికేందుకు ముస్తాక్ మృతదేహంతో పాటు ఇక్కడికి వచ్చారు. వారితో మాట్లాడే ప్రయత్నిద్దాం. చెప్పండి, ముస్తాక్తో మీరంతా కలిసి పనిచేశారు. ఆయన ఏ విధంగా ఉండేవారు మీతో? ఇప్పుడు ఏమనిపిస్తుంది? చాలా జోవియల్గా ఉండేవాడు, టీమ్ స్పిరిట్తో పనిచేసేవాడు. ఏ టాస్క్ ఇచ్చినా 100% ఆయన చాలా నిబద్ధతతో పూర్తి చేసేవాడు. మీరు చెప్పండి సార్. ముస్తాక్ అహ్మద్ వచ్చేసి చాలా బ్రిలియంట్ అండ్ ఇంటెలిజెంట్ జవాన్ సార్. ఏ టాస్క్ ఇచ్చినా భలేగా చేస్తాడు. ఇంట్లో కూడా మాట్లాడుతూనే ఉంటాడు, ఫ్యామిలీస్ గురించి తెలుసుకుంటాడు. నెక్స్ట్ ఫైర్ ప్లానింగ్ గురించి కూడా అతడు వాళ్ళ అన్నయ్యతో కూడా డిస్కషన్ చేశాడంట. జస్ట్ అతనికి కొడుకు పుట్టిన తర్వాత 10 days ఉండి వెళ్ళిపోయాడంట. అక్కడ నుంచి మాట్లాడుతూ నేను వస్తాను చెప్తూ ఇలాంటి బాధాకరమైన విషయం జరిగింది సార్. వాళ్ళ అన్నయ్య మాకు చెప్పాడు. ఇక్కడ
పార్నపల్లె మొత్తం కన్నీటి సంద్రమైంది. ముస్తాక్ ఏడాదిన్నర క్రితమే వివాహం చేసుకున్నారు. 7 నెలల కుమారుడు ఉన్నారు. కుమారుడు పుట్టిన తర్వాత 15 రోజుల వ్యవధిలో ఇక్కడికి వచ్చి వెళ్ళారు. ఆ తర్వాత ముస్తాక్ మృతదేహమే ఇక్కడికి చేరుకుంది. ఆగస్టు 2, 3, 4 తేదీల్లో ముస్తాక్ భార్య, ముస్తాక్ కుమారుడి బర్త్డేలు 3 వరుసగా ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టు 2, 3, 4 తేదీల్లో ఈ 3 బర్త్డే వేడుకలను చాలా ఘనంగా చేసుకోవాలని ముస్తాక్ ప్లాన్ చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే అదేది జరగకుండా ముస్తాక్ అంత్యక్రియలు జరుగుతున్నాయని బోరున విలిపిస్తున్నారు బంధువులు, స్నేహితులు. అలాగే ఇక్కడ గ్రామంలో కులం, మతం, వర్గం ఏది లేదు. అన్ని వర్గాల ప్రజలు ముస్తాక్ ఇంకా భవిష్యత్ మనకు కనిపించడు, ఇదే ఆఖరి చూపు అనేదాన్ని తట్టుకోలేకపోతున్నారు. అయినప్పటికీ బంధువులు ఆ బాధని దిగమింగుకుంటూ ముస్తాక్ దేశం కోసం ప్రాణాలు కోల్పోయాడు, అది చాలా గర్వంగా ఉందని సహా ఉద్యోగులతో పాటు బంధువులు కూడా చెబుతున్నారు. ముస్తాక్ భార్య ఇప్పటికీ ఆమె కోలుకోలేని స్థితిలో ఉంది. తన సహధర్మచారి ఇక తనకు కనిపించడు. ఇవాళ ఆఖరి రోజు, ఏడాదిన్నర జీవితమే తనతో పంచుకోగలిగాను, భవిష్యత్తు ఇక తనకు లేదని ఆమె విలపిస్తుంది. 6-7 నెలల ముస్తాక్ కుమారుని చూస్తే ఎవరికైనా కన్నీళ్లు రాక మానవు. ఇవాళ ఆఖరి రోజు ముస్తాక్ భౌతికంగా లేకపోయినప్పటికీ పార్నపల్లె ప్రజల గుండెల్లోనే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లోనూ, అలాగే ఆర్మీ అధికారులు, ఆర్మీ సిబ్బంది గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఆయన దేశం కోసం ప్రాణాలు కోల్పోయాడు. ఓవర్ టు స్టూడియో. రైట్ చంద్రశేఖర్.